ఇన్నింగ్స్ ఎన్ని రోజులు నువ్వు ఆడితే నీతో పాటు నేను కూడా ఆడతా అని చెప్పి క్రికెట్లో ఇద్దరు ఉండాలి తమ్మి, స్ట్రైకర్ ఉండాలి, నాన్ స్ట్రైకర్ ఉండాలి. కాబట్టి పీజేఆర్ గారి వారసుడు మా తమ్ముడు, మీ అందరికీ ఆప్తుడు, సుపరిచితుడు, సోదరుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ పి విష్ణువర్ధన్ రెడ్డి గారు, గౌరవనీయులు మరి స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు, వెంగళరావు నగర్ డివిజన్లో మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి కష్టంతో మరి కార్పొరేటర్గా మంచి మెజారిటీతో గెలిచిన మీ ఆడబిడ్డ, మనందరి ఆడబిడ్డ సోదరి శ్రీమతి దేదీప్యారావు గారు, అట్లాగే ఈ డివిజన్కి మరి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసి మీటింగ్లో మీ అందరికీ ఉత్సాహవంతమైన ఉపన్యాసం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు శ్రీ సోహెల్ భాయ్ గారు, అట్లాగే మా తమ్ముడు మన సోషల్ మీడియా కోఆర్డినేటర్ పార్టీకి సోదరుడు శ్రీ దినేష్ చౌదరి గారు, అట్లాగే మరి వేదిక మీద ఆసీనులైన యూసుఫ్ కూడా కార్పొరేటర్ తమ్ముడు, మొన్ననే లగ్గమైంది పిల్లగానికి, అయినా కూడా ఇప్పుడు మరి ఇక్కడ పార్టీ పని కోసం అని చెప్పి మీ అందరితో యాక్టివ్గా తిరుగుతున్న మన తమ్ముడు రాజ్ కుమార్ పటేల్ గారికి, ఎల్బీ నగర్ నుంచి విచ్చేసిన మాజీ కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు వేదిక మీద, వారందరికీ, ఎల్బీ నగర్ నుంచి విచ్చేసిన బాధ్యులుగా ఉన్న నాయకులు మొత్తానికి, అట్లాగే ఈ డివిజన్లో ప్రస్తుతం డివిజన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సోదరుడు అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ ఎక్కడ రాలేదా? ఉన్నారా? ఎక్కడున్నావు స్వామిట్రా? उनको बिठाने दो भाई, उनको बैठने दो. రామకృష్ణ గారు एक चेयर डालो, बिठाने दो उनको जरा. ఎవరో ఒకరు లేవురు తమ్మి, ఇట్లా కుర్చీలు ఇచ్చిపెట్టకపోతే ఎట్లా రాబోయే రాయకేంలా. రామకృష్ణ గారు, మాజీ కార్పొరేటర్ సోదరుడు శ్యామ్ గారు, శ్యామరావు గారు, నరసింహరావు గారు సీనియర్ నాయకులు, బాలప్రకాష్ గారు, ఆంజనేయులు యాదవ్ గారు, వేణు గారు, మహబూబ్ బాయ్ గారు, ఇంకా ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో అందరు ముఖ్య నాయకులే, కానీ కొందరు పేర్లే చెప్పొస్తుంది. ఎక్కువ తక్కువ చెప్తే మరి అమ్మవారికి ఉన్నన్ని పేర్లు ఉన్నాయి మరి. కాబట్టి మనకు కొద్దిగా ఏమనుకోకూరు, ఎవరు కూడా ఏమనుకోవద్దు. నేను ఎల్బీ నగర్ వాళ్ళ పేర్లు కూడా చెప్పలే, వాళ్ళు కూడా తిట్టుకోవద్దు. అందరు సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, పెద్దలు ఎవరు తిట్టుకోవద్దని కోరుతూ, ప్రత్యేకంగా ఈరోజు సోమవారం అయినా కూడా మరి అందరం కూడా హ్యాండ్ టు మౌతే అయినా కూడా మీ కారోబార్ బంద్ చేసుకొని వచ్చిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా స్వాగతం. నేను సుధీర్ అన్నను, భాస్కర్ అన్నను అడిగిన, అన్న మరి మన కార్యకర్తలలో మరి ఎవరెవరు మన బూత్ కమిటీలలో ఎవరెవరు చేసిండ్రంటే, అన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, అన్న ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే, తెల్లారు లేస్తే పొట్టకోటి కోసం ఏదో పని చేయాలి కదా, ఆ పని చేసుకుంటేనే పార్టీకి కూడా రోజు ఒక 2-3 గంటలు టైం ఇచ్చే కమిటెడ్ క్యాడరు, కమిటెడ్ నాయకత్వం ఖచ్చితంగా మొత్తం మాగంటి గోపీనాథ్ గారు తయారు చేసిండ్రు, వాళ్ళే వచ్చిండ్రు ఇవాళ అని చెప్పి మీ అందరి గురించి ఎంతో గొప్పగా సుధీర్ రెడ్డి గారు అట్లాగే భాస్కర్ రావు గారు చెప్పినారు. నిజంగా కూడా పార్టీ వాళ్ళ అధికారంలో లేకపోయినా, పార్టీ వల్ల ఇప్పటికిప్పుడు మీకేం తాత్కాలికంగా ప్రయోజనం కలగకపోయినా, ఒక నమ్మకము, ఒక సిద్ధాంతము, ఒక నాయకుడు అంటే విశ్వాసంతో మరి ఈరోజు ఈ సమావేశానికి హాజరై రేపు ఎన్నికల రణరంగంలో కూడా పార్టీ తరఫున కొట్లాడబోతున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సరే, ఏ పరిస్థితుల్లో ఎన్నిక వచ్చిందో మీకు తెలుసు. పెద్దలు మాగంటి గోపి గారు 3 సార్లు మీకు శాసనసభ్యుడిగా మీ ఆశీర్వాదంతో గెలిచి ఉన్నారు. అనుకోకుండా ఎన్నిక జరిగిన సంవత్సరన్నర లోపే మరి అనుకోకుండా వారు అకాల మరణం చెందడం, దానివల్ల ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మన ముందుకు వచ్చింది. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ లోపల ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి పొరపాటున కూడా ఓఆర్ఆర్ లోపల ఒక్కరు కూడా ప్రజలు నమ్మలేదు, కాంగ్రెస్ని ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అట్లాగే బీజేపీకి కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు ఒక సీటు వచ్చింది తప్ప, ఒక్కటంటే ఒక్క సీటు కూడా 2 జాతీయ పార్టీల కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఇయ్యలేదు, మీరు నమ్మలేదు. కానీ జిల్లాలలో ఉండే ప్రజలు కాంగ్రెస్ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో, కేసీఆర్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలకు అదనంగా మేము ఇస్తాం, మీకు ఆయన చేసిన దానికంటే ఎక్కువ చేస్తాం, మేము 120 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, మేమే చేయగలుగుతాం, ఇంకెవరు చేయలేరు అని చెప్పి డైలాగులు కొడితే పాపం కొంతమంది నమ్మి వాళ్ళకు అవకాశం ఇచ్చినారు. కేవలం 1.8% తేడాతోని, అంటే 4-5 లక్షల తేడాతోని 4 కోట్ల మందిలా 4-5 లక్షల ఓట్లు అటు ఇటు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన తర్వాత ఇప్పుడు సరిగ్గా 22 నెలలు దాటి 23 నెలలు నడుస్తూ ఉన్నది. 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది హైదరాబాద్లో కానీ బయట తెలంగాణలోని జిల్లాల్లో కానీ అని ఆలోచించుకుంటే నాకంటే బాగా మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్ని మాటలు చెప్పినారు, ఎన్నెన్ని కథలు చెప్పినారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఏం చెప్పినారు. నేను మొన్న సూర్యాపేటకు పోయినా, అక్కడ జగదీష్ రెడ్డి గారు పిలిస్తే ఏదో కార్యక్రమం, మన పార్టీ కార్యక్రమం ఉంటే పోయినా.
పోతే మన నాయకుడు ఒక ఆయన ఇంట్లో ఛాయ్ తాగుతందుకు ఆగమన్నాడు. ఆగితే ఆయన నాయకుడు వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చాడు. అన్న మా అమ్మ అని చెప్పిండు. ఎట్లున్నారమ్మా, బాగున్నారా, ఆరోగ్యం బాగుందా అని అడిగితే బాగానే ఉన్న బిడ్డ అన్నది. ఆ నాయకుడికి మొన్న ఈ మధ్యనే పెళ్ళయింది. ఆ పిల్లగాడు చిన్నోడు 25-26 ఏళ్ళు ఉంటే మన రాజ్ కుమార్ పటేల్ లెక్కనే మొన్ననే లగ్గమైంది. అయితే పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మగారిని పరిచయం చేసిండు. పరిచయం చేస్తే నేను మాట్లాడుతున్నా, మరి కోడలు ఏమంటుందమ్మా, కొత్త కోడలు మంచిగానే ఉందా అన్న. ఏం కోడలు కొడుక ఏమున్నది అన్న. అంటే గిట్లా మాట్లాడబట్టే, కొత్తగా పెళ్ళయింది గిట్లా మాట్లాడబట్టే నేను పరిచయం అయినా. ఏమైందమ్మా, ఏమి ఇబ్బంది అంటే ఆమె ఏమన్నది తెలుసా, కోడలు వస్తే నెలకు 2500 రూపాయలు వస్తాయి అనుకున్న కొడుక, ఏ 2000 లేవు 500 లేవు ఏం లేవు అని ఆయమన్నది. ఈ లోపల కోడలు ఆమె గడుస్తున్నది, పిల్ల వచ్చింది. నీకు కూడా 4000 పెన్షన్ వస్తుంది అనుకున్నా, వచ్చిందా అన్నది. అంటే కాంగ్రెస్ వాళ్ళ వల్ల, రేవంత్ రెడ్డి వల్ల ఇలా పరిస్థితి ఏంటంటే అత్తకోడల పంచాయతీలు కొత్తవి వస్తున్నాయి. 2500 వస్తాయని అత్తగారు అనుకున్నది, కోడల పిల్ల 2500 తెస్తుందని అత్తమ్మ ఆశపడ్డది. అత్తమ్మకు 4000 వస్తాయని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అత్తగారు వాళ్ళు ఏమనుకున్నారు, తులం బంగారం వస్తుందని అత్తగారు వాళ్ళు కూడా అనుకున్నారు. ముగ్గురికి పంచాయతీ పెట్టిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి. అంటే ఎంత జూటబాజ్ మాటలు, ఎంత ధోకేబాజ్ మాటలు అంటే కాంగ్రెస్ వాళ్ళవి. మీరు నమ్మలే, ఇవ్వరు. వెంగళరావు నగర్లో నమ్మలే, హైదరాబాద్లో నమ్మలే, ఓఆర్ఆర్ లోపల ఎల్బీ నగర్లో నమ్మలే, ఎవరు నమ్మలే వీళ్ళని. కానీ పాపం మా మిర్యాల కూడా వాళ్ళు నమ్మిరు. మా భాస్కర్ అన్న కూడా ఒకటి రాయంత. భాస్కర్ అన్న చాలా మంచోడు.